Good morning, friends. I am Dr. K.R.K. Prabhakar Murthy, విజయవాడ. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే శీర్షిక చెప్తున్నాను కదా, అందులో 32వ భాగాన్ని వాళ్ళు చెప్పుకుందాం. ఇందులో నేను బీఎస్సీ సిఆర్ఆర్ రెడ్డి కాలేజీ ఏలూరు నుంచి వదిలేసే కొన్ని విశేషాలు ఫైనల్గా చెప్తాను. దాని తర్వాత ఎపిసోడ్లో నేను గుడివాడలో హోమియోపతిక్ మెడిసిన్ డిహెచ్ఎంఎస్ చదవడానికి చేరిన విశేషాల గురించి తర్వాత చెప్పుకుందాం. నేను కిందటి ఎపిసోడ్లో చెప్పాను, నేను కాలేజీ క్రికెట్ టీంలో ఆడటం జరిగిందని. నేను కాలేజీ క్రికెట్ టీంలో ఉండటమే కాకుండా మా డిగ్రీ లెవెల్ ఫస్ట్ డిగ్రీ టీంలో కూడా నేను ఆడాను, యాక్టివ్గానే ఆడాను. నేను ఎప్పుడూ చెప్తున్నాను, క్రికెటే అని కాకుండా నాకు హాకీలో కూడా ప్రవేశం ఉంది. హాకీలో కూడా నేను మిడిల్ కోర్టు హాకీ మ్యాన్గా నేను ఆడాను. హాకీలో కూడా క్రికెట్లో లాగానే 11 మంది ప్లేయర్స్ ఉంటారు. దానికి దీర్ఘచతురస్రంగా ఉంటుంది కోర్టు, అందరికీ తెలిసిందే. దాని మెజర్మెంట్స్తో సహా నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తు. అది 100 yards పొడుగు ఉంటుంది, 50 yards వెడల్పు ఉంటుంది, 25 yardsలో క్వార్టర్ లైన్ ఉంటుంది. అలాగా ఈ హాకీని కూడా బాగా ప్రాక్టీస్ చేసాం. మేము కాలేజీ రన్నర్స్ అప్ వచ్చాం, మేము డిగ్రీ కాలేజీ. అలాగే దానికి సంబంధించిన హాకీలో సర్టిఫికెట్స్, క్రికెట్లో సర్టిఫికెట్స్, క్రికెట్లో కాలేజీకి ఆడిన సర్టిఫికెట్స్, యూనివర్సిటీ గేమ్లో ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడా నేను జాగ్రత్తగా పదిలంగా ఇప్పటిదాకా పెట్టుకున్నాను. ప్రైజెస్ అనేవి చిన్న చిన్నవి ఏవో ఉన్నాయో వదిలేసి. ఆ తర్వాత అంతేకాకుండా వాలీబాల్లో కూడా ఆడాను. వాలీబాల్ నెట్ సైజే నాకన్నా చాలా ఎత్తుగా ఉంటుంది. అయినా కూడా అందులో ఒకతను ప్రత్యేకంగా స్క్రూ సర్వీస్ చేయటం అనేది చూసి నేను అది కూడా నేర్చుకున్నాను. ఆ స్క్రూ సర్వీస్ చేయటం ఎలా ఉంటుందంటే, తమాషాగా ఒక్క సర్వీస్ చేసామంటే అది బయటికి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది, అది స్క్రూలాగా తిరిగి వచ్చి లోపల పడుతుంది అనమాట. అలాగా నేను స్క్రూ సర్వీస్ చేస్తూ 5 పాయింట్ల దాకా నేను లాగేసేసేవాడిని. అలాగా మేము ఒక మ్యాచ్ అయితే కొట్టాం, కానీ ఫైనల్స్ దాకా వెళ్ళలేకపోయాం. అంతేకాకుండా ఖోఖోలో కూడా నాకు ప్రవేశం ఉంది. కాలేజీలో ఉన్నప్పుడు ఖోఖో కూడా ఆడాం, కానీ మేము ఫస్ట్ రౌండ్లోనే ఓడిపోయినాం. ఆ తర్వాత కాలేజీలో కొత్తగా జిమ్నాషియం కొత్తది కట్టారు. జిమ్నాషియం అని పెద్ద అక్షరాలతో రాసి కట్టారు. ఏంటో జిమ్నాషియం అని అనుకున్నాం. లోపలికి వెళ్ళాక చూస్తే షటిల్ కోర్టు ఒకటి వేశారు. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ చేయటానికి, అలాగే ఒక రోపు ముడులు వేసి పైదాకా రూఫ్కి అంటుకునేట్టుగా ఒకటి కట్టేసి దాన్ని ఎక్కేట్టుగా అలా అది నేను ముందరగానే దాన్ని ఎక్కేద్దామని చెప్పి ఆ ముడులు ఒక్కొక్కటి పట్టుకుని నేను పైకి ఎక్కాను. ఒక 12 అడుగుల దాకా పైదాకా వెళ్ళాను. కానీ అప్పటి నుంచి నాకు భయం వేసింది, దిగటానికే భయం వేసింది. ఎలాగోలా కష్టపడి గౌక్కొని జారిపోకుండా నెమ్మదిగా దిగారనమాట. అలాగా అన్ని స్పోర్ట్స్లో కూడా వేలు పెడుతూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత సినిమాలు, షికార్లు అవన్నీ కూడా మా గ్రూప్ 7 ఉండేవాళ్ళం. వాళ్ళతోనే ఎక్కువగా తిరుగుతూ ఉండేవాళ్ళం. సినిమాలు ఎలాంటివి చూసేవాళ్ళం అంటే, ఆ రోజుల్లో తలాష్ అని రాజేంద్ర కుమార్, షర్మిలా ఠాగూర్, ఆనంద్, రాజేష్ ఖన్నా సినిమా, అలాగే సిఐడి రాజు అని ఒక సస్పెన్స్ సినిమా, బుల్లెమ్మ బుల్లోడు అని చలం కామెడీ సినిమా, ఇట్లాంటి సినిమాలన్నీ చూస్తూ ఉండేవాళ్ళం. అంతేకాకుండా అదే రోజుల్లో మా బ్రదర్కి ఒళ్ళంతా కూడా స్కిన్ ఎలర్జీ వచ్చింది బాగా. స్కిన్ ఎలర్జీ వచ్చేటప్పటికి ఒక స్కిన్ డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరమన్నారు. ఆల్ ఓవర్ ది స్కిన్ వచ్చింది. అది ఇవాళ నాకు సొరియాసిస్ డిఫ్యూజా అని నాకు తర్వాత తెలిసింది. అది హోమియోపతిక్ మెడిసిన్ వేసిన తర్వాతనే ఆయనకి అగ్రవేషన్ లాగా వచ్చిందని చెప్పి తర్వాత చెప్పాడు నాకు. అదంతా తర్వాత చెప్తాను. ఆయన్ని ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి ట్రీట్ చేయడానికి ఆయన ఆ రోజుల్లో 100 రూపాయలు అడిగాడు. 15 రోజులు ట్రీట్మెంట్ అవుతుంది, 15 రోజులకి ట్రీట్మెంట్. కానీ 15 రోజులకి 100 రూపాయలు అంటే చాలా ఆశ్చర్యపోయాము. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఫ్రీ కదా, అంతేకాకుండా ఈయన అంత తీసుకుంటాడా మరి అని. అప్పుడు బయట డాక్టర్స్ కన్సల్టేషన్ ఫీజు కింద 5 రూపాయలు తీసుకుంటూ ఉండేవారు. 10 రూపాయలు తీసుకోవచ్చు, 15 రూపాయలు తీసుకోవచ్చు, 100 రూపాయలు తీసుకున్నాడు ఏంట్రా బాబు ఈయన అని అనుకున్నాను. 15 రోజుల్లో ఆయనకి ఏం తగ్గలేదు.
మళ్ళీ ఇంకో 15 రోజులు ఎక్స్టెండ్ చేయాలన్నారు. అలాగే ఇంకో 15 రోజులు ఉన్న తర్వాత పెన్సిలిట్సో పెనిట్యూర్సో ఏవో ఇంజక్షన్స్ వేసేవారు. చేసి మొత్తం మీద నెల రోజుల తర్వాత తగ్గించారు. మళ్ళీ 15 రోజులు ఉండడానికి మళ్ళీ 100 రూపాయలు తీసుకున్నాడు. మా బ్రదర్ అన్నాడు నాతో, అరే నా జీతమే 280 రూపాయలు, 200 రూపాయలు ఈయనే తీసేసుకున్నాడు ఈ నెలకి, నాకు ఆశ్చర్యంగా ఉందని చెప్పి నన్ను. సరే అనే అట్లా కొట్టాక కొంచెం రిలీఫ్ వచ్చింది కదా, సంతోషించని చెప్పి నేను అనుకున్నాను. ఆయనకి సినిమాల మీద ఉండే ఎక్కువ మక్కువతోనూ అంచేత అదే పనిగా హాస్పిటల్లో పడుకుని ఉండటం అంటే నచ్చక ఒక రోజు నేను చూడటానికి వెళ్ళినప్పుడు, ఒరే మనం సినిమాకి వెడదాం పద అని చెప్పి, అదేనేమో రిక్షాలో వచ్చారు. అంటే కాంటాక్ట్కి వస్తే ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని మేము సైకిల్ మీద ఎక్కించుకోలేదు. అంటే వాళ్ళకి కూడా తెలియకుండా, గవర్నమెంట్ హాస్పిటల్కి తెలియకుండా ఓ రిక్షా మీద ఎక్కి ఒక టవల్ కప్పుకొని వచ్చాడు. విక్రమార్క విజయం అని ఆ సినిమాకి వెళ్ళి. ఆ విక్రమార్క విజయం అనే సినిమా కూడా నాకు ఇంట్రెస్ట్, ఎందుకంటే మా సాంస్క్రిట్ దాంట్లో ఒక పాఠం ఉంది. ఈ విక్రమార్కుడు విజయం దాంట్లో వాడు ఈ మేకలోంచి మనిషిలోకి, మనిషిలోకి మేకలోకి ఇలాగా మారే, ఇదంతా ఏంటో విచిత్రం ఏంటో చూద్దామని చెప్పి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలాగా ఆ సినిమాని కొంచెం తస్కరించి అలా వెళ్ళటం జరిగింది. అలాగా జరుగుతున్న క్రమంలో చివరికి వచ్చేసేసాం. మా బీఎస్సీ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. చివరికి వచ్చేస్తూ ఉండేటప్పటికి మా రవికుమారు మా క్లాస్మేట్ ఉన్నాడు, అతనికి ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. అండ్ ఫణికోటేశ్వరరావు అని ఇంకో ఆయన ఉన్నాడు, అతనికి కూడా ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. ఇద్దరికి వైజాగ్లో సీట్ వచ్చింది. నేనేమో డిహెచ్ఎంఎస్ గుడివాడలోకి వెళ్ళిపోతున్నాను. అంటే యాక్చువల్గా బీఎస్సీ అయిపోయిన వెంటనే జరిగిన ఇన్సిడెంట్స్ అన్నమాట ఇవి. వెళ్ళిపోతూ అంటే మేము ఫేర్వెల్ పార్టీ లాగా పెట్టుకున్నాం. రవి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాడు. ఆ రవి మన ఫ్రెండ్స్, వాళ్ళ సిస్టర్స్ ఫ్రెండ్స్ మొత్తం అంతా 25 మంది ఎంతమందో పోగైనాం. అందరూ టిఫిన్స్ అవి స్వీటు హాటు ఇవన్నీ తిని టీ లాంటిది ఏదో ఇచ్చారు తాగి, అందరూ కూడా పాటలు అవి పాడమన్నారు, ఏవో పాడుతున్నారు. ఇప్పుడు మమ్మల్ని కూడా పాడమన్నారు. పాడమనేటప్పటికీ మనమేం పాడతాం అని చెప్పి ఫణీంద్ర కుమారు, నేను, రవికుమారు మొన్నే కదా బుల్లెమ్మ బుల్లెడు సినిమా చూసి వచ్చాం, అందులో పాట పాడదామని చెప్పి అది పాడాం. అది ఎందుకు పాడాంరా బాబు, మేము పార్టీ ఏమిటి, అసలు సంతోషమైన కార్యక్రమం, ఇట్లాంటి దాంట్లో ఇది పాడేం ఏంటని చెప్పినాను. ఆ పాట ఏంటంటే, నీ పాపం పండెను చూడు, నీ భరతం పడతా నేడు, నీ పాలిట యముణ్ణి నేను, నీ కరెక్ట్ మొగుడిని నేను అని పాట ఉంటుంది. అది చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ పాట పాడేమేంటా మేము. అలాగా కొన్ని ఇన్సిడెంట్స్ అలా జరిగిపోతాయి. మా ఇంట్లో పార్టీ మేము అరేంజ్ చేసాం. మా ఇంట్లో అరేంజ్ చేసినప్పుడు ఇంకో 2-3 రోజుల తర్వాత మా సత్యపై సత్తాలాగా మా 7 ఉండేవాళ్ళం. ఫణికుమారు, ఫణీంద్ర కుమారు, ఫణికుమారు, మళ్ళీ ఇంకొక ఫణికుమార్ అని ఉన్నాడు, ఆయన ఈఎన్టీ సీట్ వచ్చింది ఆయన. ఇంకొక అతను రవికుమారు, ఐ రామకృష్ణ గారు, నేను, ఇంకొక ఆయన ఉండేవాళ్ళం. మేమందరం కలిపి శ్రీరాము, మేమందరం మల్లెల శ్రీరామ్, మేమందరం కలిపి ఒక గ్రూప్గా ఉండేవాళ్ళం. వీళ్ళకిను నా ఇంటి ఎదురుకుండా మా చిన్నప్పటి నుంచి నాతో పాటు ఉండేవాడు అత్తోట శాస్త్రిరావు అని, అతనికి కూడా పార్టీ ఇచ్చి ఇద్దామని చెప్పి మా ఇంట్లో అరేంజ్ చేశాను. మా ఇంట్లో ముందర హాల్లో మా స్కూల్లో ఉన్న బల్ల ఒకటి పట్టుకొచ్చి దాని మీద నీట్గా ఒక దుప్పటి వేసి అటు ముగ్గురు ఇటు ముగ్గురు అటువైపు ఇటువైపు కూర్చున్నట్టుగా లార్జ్ టేబుల్ సరదాగా తయారు చేసి చేశాను. బయట నుంచేమో మా మడత కాజాలు కొనుక్కొచ్చాను. మా ఇంట్లోనేమో మా అమ్మగారు పాకం పూరీలు బాగా స్పెషలిస్ట్, బాగా చేస్తారు. ఆవిడ చేతే పులిహోర కూడా చేయించాం. ఇది అది ఇంకో జ్యూస్ ఏదో తయారు చేశారు, నిమ్మకాయ రసం, అవి తాగేసేసి 7-7:30 అయ్యేటప్పటికి మేము బయట నుంచుని ఇంకా కబుర్లు చెప్పుకోవడం మొదలెట్టాం. ఇంకా రేపు వెళ్ళిపోబోతున్నాం, ఆయనేమో వైజాగ్ వెళ్ళిపోతాడు, మేమేమో గుడివాడ వెళ్ళిపోతాం ఇంకో 2-3 రోజుల్లో. అలాగే కబుర్లు చెప్పుకుంటూ అనంతంగా ఎంతసేపు ఉన్నామంటే ఇంచుమించు 7:30 దగ్గర నుంచి రాత్రి 10 దాకా అక్కడే రోడ్డు మీద నుంచుని కబుర్లు చెప్తూ ఉన్నాం. సినిమా వదిలేరు, జనం అందరూ మమ్మల్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు, అయినా కూడా మాకు అసలు అదలైనట్టుగానే అయిందన్నమాట. అలాగా కొన్ని విచిత్రమైన సన్నివేశాల్లో మా బీఎస్సీ ఫస్ట్ ఇయర్ మొత్తం ముగిసింది.
సిఆర్ రెడ్డి కాలేజీలో చదవటం పూర్తయింది. నెక్స్ట్ ఇంకా గుడివాడలో చేరాలి. చేరిన తర్వాతే ఈ పార్టీ వేయించుకున్నాం. అసలు చేరటం ఎలా జరిగింది, ఎలా చేరినప్పుడు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏమిటి, అది చేరిన తర్వాత ఏమేమైనాయి అనే విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఇప్పటిదాకా నేను చెప్పిన దాన్ని ఎలా ఉంది ఏమిటి అనేది మీరు మీ కామెంట్ బాక్స్లో రాస్తారని, లైక్ చేస్తారు, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.